ఏపీలో ఉన్న తల్లిదండ్రులందరికీ నాదొక చిన్న విన్నపం అండి. మీరు దయచేసి మళ్ళీ జగన్ గారినే ఎన్నుకోండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం జగన్ గారి లాంటి లీడర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మీకు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏదో ఊరికే చెప్పటం లేదు. నా పర్సనల్ అనుభవంతో చెప్తున్నాను. నా ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. నేను కొన్ని దేశాల్లో ఉండి ఎన్నో ఏళ్ల నుంచి ఒక విద్యా వ్యవస్థను చూస్తున్నాను నేను. అలాగే జగన్ గారు చేసే పనులు కూడా కంపేర్ చేస్తున్నాను. చాలా బాగా చేస్తున్నారు ఆయన. అట్‌లీస్ట్ మన పిల్లల కోసమైనా జగన్ గారు లాంటి వాళ్ళు ఉంటే రానున్న రోజుల్లో అంటే ఒక 5, 10 ఏళ్లలో మొత్తం వ్యవస్థనే చేంజ్ అయిపోతుంది కంప్లీట్‌గా. ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్తున్నారు ఆయన. సో, కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి డెఫినిట్‌గా పీకేకి మటుకు, లోకేష్‌కి మటుకు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు వేయకండి. ఇది నా రికమెండేషన్ మటికి. ఓటు మీది, హక్కు మీది. ఆలోచనలు మీవి. నేను ఓన్లీ రికమెండ్ చేయగలుగుతాను ఒక సామాన్యుడిగా. అది కూడా ఎక్స్‌పీరియన్స్‌తో ఊరికే చెప్పటం లేదు. అయితే మీరు చూసుంటే ఈరోజు జగన్ గారు అసలు గత 4 ఏళ్ల నుంచి స్టెప్‌గా ఒక ఫేజ్డ్ మాదిరిగా ఆయన స్కూల్ పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్సులు ఇవ్వడము, బ్యాగ్స్ ఇవ్వడము, అక్కడి నుంచి మళ్ళీ కరిక్యులమ్ ఒక చదువుకున్న సిలబస్ చేంజ్ చేయడము, తర్వాత ఇప్పుడు టోఫెల్ అనడము, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే జగన్ గారికి చదువు మీద ఉన్న ఒక అనుభవము, ఒక ఆలోచనలు ఉంది. ఆయన కూడా చదువుకున్నవారు కాబట్టి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. వాళ్ళ ఇద్దరు కూతుర్లు కూడా బయట చదువుకుంటున్నారు మంచిగా. అంటే ఆయన చూడండి వాళ్ళ నాన్నగారు డాక్టర్. సో, చదువుకిచ్చే ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో జగన్ గారిలో అది ఒక్కటి చాలండి ఆయన లీడర్‌షిప్ ఏంటో చెప్పడానికి. అదే విధంగా మీరు పీకేని చూసుకుంటే పీకేకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువు లేదు. ఎప్పుడు కూడా ఉద్రేకభరితమైన మాటలు మాట్లాడతాడు. యూత్‌ని ఎలాగా ప్రేరేపిస్తాడో మీకు తెలుసు. చెప్పులతో కొడతా, సన్యాసి అంటాడు. ఒక లీడర్స్‌ని ఒక బట్టలు వేసి కొడతా అంటాడు. సో, పీకే చూడండి ఎలాంటి మాటలు మాట్లాడతాడో. కాబట్టి పీకే లాంటి వాళ్ళని ఎన్నుకుంటే మనకెంత రిస్కో చూడండి మన మన పిల్లలకి. వాళ్ళెలా ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతారు చెడు మార్గంలో. అలాగే లోకేష్ పేరుకి ఎంబీఏ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ. కాకపోతే ఆయన మరి ఏం చేశాడండి 10 ఏళ్లలో వాళ్ళ నాన్నగారు సీఎం ఉన్నప్పుడు? నారాయణ కాలేజ్‌కు అలాంటి ప్రైవేట్ కాలేజ్‌కి ఇచ్చాడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా. గవర్నమెంట్ స్కూల్స్‌ని డెవలప్ చేయొద్దా? ఆయన కూడా బయట చదువుకున్నాడు కదా లోకేష్. అందుకే చెప్తున్నాను చిత్తశుద్ధి, మంచి ఆలోచనలు ఉంటే పనులవుతాయి. అది జగన్ గారికుంది. కాబట్టి నేను ఈ ముగ్గురిని కంపేర్ చేస్తే ఈరోజు జగన్ గారు, పీకే అండ్ లోకేష్ ఈ ముగ్గురిని కంపేర్ చేస్తే క్లియర్‌గా ఉంది. పీకే, లోకేష్ పాలిటిక్స్‌కి పనికిరారు. విద్యా వ్యవస్థను మార్చే ప్రక్రియ ఆ మాట పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు లీడర్సే గారు. కాబట్టి జగన్ గారు చేసే మంచి పనులు మెయిన్‌గా మన జనరేషన్స్ మన నెక్స్ట్ జనరేషన్స్‌కి ఆయన వేసే పునాది రాళ్ళు ఆలోచించండి. థాంక్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు జగన్ గారు. లిటరల్‌గా నేను ఊరికే ఆయన గురించి చెప్పను. ఇది అందరికీ తెలిసిన వాస్తవమే. కొద్దిపాటి పడని వాళ్ళు ఉంటారు. ఆ ఓటర్స్‌కి కొద్దిమంది ఓటర్స్ వ్యతిరేకత ఉంది. వాళ్ళకి కూడా నేను స్పెసిఫిక్‌గా చెప్తున్నాను. ఆలోచించండి. దిస్ ఈజ్ యువర్ ఆర్‌జే రాహుల్ సైనింగ్ ఆఫ్. బాయ్.